చేసి రోడ్లో దంచడం వల్ల ఆ ఊక అంతా పోయి మనకి శుభ్రమైనటువంటి ధాన్యం లభిస్తుంది. అందుకని రోళ్ళని వాడతారు కదండి. పూర్వం వాడేవాళ్ళు. అంటే పొల్లుని పోగొడుతుంది. రోల్ ఏం చేస్తుంది? పొల్లుని పోగొట్టి మనకి నిఖార్సైనటువంటి ధాన్యాన్ని మనకి అందిస్తుంది. ఏమిటి పొల్లు అనంటే ఏమిటి రోకలి, ఏమిటి పొల్చడం వల్ల ఏదైతే ధాన్యం బయటపడుతుందో ధాన్యం నుంచి మనకి పొల్లు బయటికి వస్తుంది. పొల్లు అంటే అజ్ఞానం. మనం ఉండేటటువంటి అజ్ఞానం. ఏమిటా అజ్ఞానం అంటే ఇది నేను, ఈ శరీరమే నేను అనుకోవడం, నేను అంటే స్వతంత్రుణ్ణి అనుకోవడం, ఏదైనా సరే చేయగలను అనేటటువంటి ఒక రకమైనటువంటి అహంకార భావన. దీని నుంచి ఇది అజ్ఞానం అనేటటువంటి పొల్లు. దీని నుంచి మనల్ని వేరు చేస్తుంది, అంటే ఆత్మని విడదీస్తుంది అనమాట. అప్పుడు నిఖార్సైనటువంటి ధాన్యం మనకి లభిస్తుంది. ఏమిటా నిఖార్సైనటువంటి ధాన్యం అంటే భగవంతుడి పట్ల మనకు ఉండేటటువంటి అనన్యార్హత్వం. అనన్యార్హత్వం అంటారు. అంటే అన్యమేది నాకు అవసరం లేదు. నేను ఎవరికైనా ఉపయోగపడతాను అంటే అది భగవంతుడికే. నేను ఎవరినైనా స్మరిస్తాను అంటే అది భగవంతుడినే. నేను ఎవరినైనా ప్రేమిస్తాను అంటే అది భగవంతుడినే. భగవత్ స్వరూపాన్ని మనసులో భావించి మన చుట్టూ ఉండేటటువంటి వారందరిలో కూడా భగవత్ స్ఫురణని కలిగి ఉండడమే అనన్యార్హత్వం. అంటే నేను భగవంతుడికి తప్ప అన్యమునకి పనికి రాను అనేటటువంటి ఆ పొల్లునంతా కూడా తీసివేసి నిఖార్సైనటువంటి ధాన్యాన్ని పొందడమే ఈ రోలు యొక్క ఉద్దేశం. దీనిలోకి ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఎక్కాడు. అంటే ఆ కృష్ణ పరమాత్మ రోటికి స్పర్శ కలిగింది. అంటే మనలో ఈ రోల్ అనేటటువంటి దానిలో కృష్ణ పరమాత్మ ఎక్కాలి. ఎప్పుడు ఎక్కుతాడు? యశోదాదేవి వచ్చి బంధనం చేసినప్పుడు కదా. ఈ మన కృష్ణ ఏం చేస్తున్నాడు అంటే రేపలలో నందవ్రజంలో వినిపించట్లేదా అండి? కట్ అయిపోయింది మేడం. వినిపిస్తుంది మేడం. మీకు నెట్ ప్రాబ్లం ఏమన్నా ఉందేమో చూసుకోండి ఒకసారి. క్లియర్ గా వస్తుంది బాబు. వినిపిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. నందవ్రజంలో మన కన్నయ్య ఏం చేసేవాడు అంటే అందరి పిల్లల్ని పోగేసుకొని ఎవరిళ్లలో వెన్న ఉంది, ఎవరిళ్లలో నెయ్యి ఉంది, పెరుగు ఉంది అని ఆరాటపడుతూ అన్ని చోట్ల తిరుగుతూ ఎక్కడైతే దొరుకుతుందో శుభ్రంగా తను తినడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పిల్లులకి తర్వాత కోతులకి ఈ వెన్నని పంచుతూ చక్కగా తింటూ వాళ్ళ స్నేహితులతోటి ఆనందంగా గెంతులేస్తూ ఉండేవాడట. ఒకవేళ ఎవరింట్లో అన్నా దొరకలేదనుకోండి, అక్కడ ఎవరైనా పిల్లవాడు ఉంటే వాడిని కాస్త గిల్లి మరీ వచ్చేవాడు.